రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన కంటెంట్ పోస్ట్ చేస్తూ అసలు ఉద్యోగానికే రాని వారంతా జగన్ హయాంలో జీతాలు తీసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి దారుణంగా ఓడించి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో దర్యాప్తు సంస్థలు గత 5 ఏళ్ల అక్రమాలను వెలికితీస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జగన్ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నో అక్రమాలు చవి చూసాయి, ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో డిజిటల్ సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సహజంగా వెల్లడవుతుంది. ఎందుకంటే గతంలో చాలా మంది ఈ సోషల్ మీడియా వేదికగా జగన్ కీర్తిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ తో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలపై కూడా చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ, వీడియోలు విడుదల చేయడం కానీ మనం చూసాము. అయితే ఆ రోజు వైసీపీ మీద అభిమానము, జగన్ మీద ప్రేమ అని అందరూ భావించారు. ప్రజలు కూడా అదే విధంగా నమ్మించిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే సోషల్ మీడియా వేదికగా మొత్తం ప్రజాధనాన్ని వెచ్చించి మరి ఈ వీరందరికి కూడా నెలవారీ జీతాలు, అదేవిధంగా జగన్ మనసు దోచుకుంటే బూతులు కట్టడంలో గానీ, ఎదుటి వాళ్ళు నీచంగా మాట్లాడే దాంట్లో అధినేత మనసు దోచుకుంటే అదనంగా మరింత తాయిలాలు కూడా ఇచ్చిన పరిస్థితి వెలుగులోకి వస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విజిలెన్స్ అధికారులు కూడా మొత్తం వీటిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో చెల్లించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఐ డ్రీమ్ కావచ్చు, మరికొన్ని ఛానల్స్ సంబంధించి ఆ రోజు మనం చూసాం.